హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మైదా పిండితో పునుకులు తయారు చేసే విధానం ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. ఒక కప్పు మైదా తీసుకున్నాను, ఒక కప్పు పెరుగు, కొంచెం సాల్ట్. ఇప్పుడు కలుపుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఒక కప్పు పెరుగు, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకున్నాను. వాటర్ని బాగా కలుపుకోండి. ఇదో మైదా వేసుకొని కొంచెం 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 కలుపుకుందాం. అలాగే వండలు కట్టుకోండి కదండి. ఇలా కలుపుకుంటే ఇలా కొంచెం జీలకర్ర వేసాను. ఇప్పుడు ఇలా కలుపుకొని నైట్ అంతా ఇలా నానేసుకోవాలా. నైట్ అంతా నానాక ఉదయాన ఈ పునుకులు వేసుకునే విధానము ఇప్పుడు వీడియోలో చూద్దాం కదండి. మైదా, పెరుగు, సాల్ట్ వేసాను, కొంచెం జీలకర్ర వేసాను. ఇప్పుడు ఇదండి ఇలా కలుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఉదయానికి ఇది బాగా ఉబ్బుతుంది. కొంచెం పునుకులు వేసే విధానం ఇదండి నైట్ అంతా నానిన మైదా పిండి. ఇప్పుడు ఇది పునుకులు వేసుకునే విధానము ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇదండి ఇప్పుడు ఇలాగా పునుకులు వేసుకునే విధానం. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలా. ఏమాత్రం వేపుకుంటే సరిపోద్దండి. మనం పునుకులు రెడీ అయిపోయినవి. ఈ పునుకులు కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.